కాశ్మీర్ పెహల్గావ్ దుర్ఘటన భారతదేశ ప్రజలందరికీ ఇప్పటికీ కూడా దుఃఖంలో నుంచి బయటికి పడని స్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఆ యొక్క పెహల్గావ్లో ఆ రోజు అక్కడ వీక్షించడానికైతే వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోకి అయితే మనం ప్రవేశిస్తున్నాము. అంటే ఇక్కడ దాదాపుగా తను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఆ యొక్క పెహల్గావ్ పర్యటనకై వీక్షించడానికి టూరిజం కైతే ఆమె వెళ్ళినట్టయితే మనకు తెలుస్తోంది. మేడం నమస్తే. ఎస్ మేడం, మీరైతే లాస్ట్ పెహల్గావ్ దుర్ఘటన జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. పలు పత్రికల్లో కూడా మేము చూసాము. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే అక్కడికి మేము శ్రీనగర్కు సండే వెళ్ళామండి. సండే శ్రీనగర్లో సైట్ సీయింగ్ అంతా చూసి ట్యూస్డే మార్నింగ్ గుల్గాంకి వెళ్ళి అక్కడ హిల్లింగ్ అవంతా చూసేసి రిటర్న్ పెహల్గాంకి వస్తూ ఉన్నాము. మీన్వెల్ మధ్యలో అనంతనాగ్లో కొద్దిగా షాపింగ్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక 140 కిలోమీటర్స్ వెళ్ళిపోయి అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, సూర్య టెంపుల్. ఆ టెంపుల్ ఏదో తెలియదు లోపల వెళ్ళేదాకా, చాలా పెద్ద టెంపులే. అక్కడ ఒక 3/4 గంట పైనే స్పెండ్ చేసాము. అంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళాం. ఆమె కూడా రిటైర్డ్, ఇద్దరమే. తర్వాత అక్కడ జవాన్లు ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్ట్ చేద్దామనేసి ఇంట్రెస్ట్తో వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు అడిగారు అనమాట, ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేసి. ఇట్లా చెప్పాము బెంగళూరు అంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. అడిగితే ఇట్లా పెహల్గాంకి వెళ్తున్నాము అంటే ఆయన దగ్గర ఉండే వీడియో చూపించారు. జస్ట్ ఇప్పుడే వచ్చింది, మీరు అక్కడికి వెళ్ళకండి, మీరు బ్యాక్ శ్రీనగర్కి వెళ్ళిపోండి అనేసి చెప్పారు. అంతలో మా ఫ్రెండ్ హస్బెండ్ కూడా రిటైర్డ్ ఈజీ, ఆయన ఆ క్షణం అప్పుడు కూడా ఆయన కూడా వెంటనే కాల్ చేశారు, మీరు ఎక్కడున్నారు, అక్కడ పరిస్థితి బాగాలేదు, మీరు అక్కడ అంటే యాక్చువల్గా మేము 1.5 డే పెహల్గాంలో ఉండాలి ఆ రోజు ప్లస్ నెక్స్ట్ డేను 2-1. ఆయన గురించి ఇంక ఇమీడియట్గా మేము శ్రీనగర్కి వచ్చేసాము. పెహల్గాం గ్రామం అయితే టౌన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళారు మేడం? అంటే ఆల్మోస్ట్ దరిదాపుల్లో ఉన్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే అక్కడికి మేము రీచ్ మాది షాపింగ్ టెంపుల్ లేకపోతే మాత్రం ఆ టైంలో ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళం మేము. లొకేషన్కి పెహల్గాంకి ఎంత డిస్టెన్స్? ఒక 35 కిలోమీటర్స్ ఉందండి. మీ ట్రిప్లో పెహల్గాం కూడా ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే అది మినీ స్విట్జర్లాండ్, దాన్ని టూరిస్ట్ ప్లేసు, మా టూరిజం ఏజెంట్ అది మిస్ చేయడానికి అవకాశం లేదు. కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ ప్లేస్ని విజిట్ చేసి వస్తారు దాన్ని, అది మెయిన్ టూరిజం ప్లేసు. మేము ఇక్కడికి వెళ్ళాము. హోటల్లో మాకు వేరే హోటల్ అలాట్ చేశారు, మంచి సెక్యూరిటీ ఇచ్చారు. శ్రీనగర్ పోలీస్ వాళ్ళైనా కానీ మన కర్ణాటక పోలీస్ వాళ్ళు, అంటే ఇద్దరే లేడీస్ కాబట్టి మాకు కొద్దిగా అప్డేట్లో ఉన్నారంట మా సెక్యూరిటీ కోసము. కానీ మళ్ళీ ఏమైందంటే మాకు ఇక్కడ ప్రజలు భయపడినంతగా మేము భయపడలేదు. రీజన్ ఏమంటే మాకు అక్కడ టీవీ వర్క్ చేయలేదు. అట్ ద సేమ్ టైం మొబైల్స్ మన మొబైల్స్ వర్క్ చేయవు, ఓన్లీ వాట్సాప్ మొబైల్స్ వర్క్ చేయవు. మేము చూసినా కూడా నాకు ఫేస్బుక్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి న్యూస్ శ్రీనగర్కి సంబంధించిన న్యూస్ అందులో రాలేదు. మేము అనుకున్నాం వీళ్ళు అనవసరంగా భయపడుతున్నారేమో. అంటే యాక్చువల్గా ఆయన చెప్పింది ఏమంటే ఒక్కరే చనిపోయినారు అని. ఆ ఒక్కరే చనిపోయినారు అని చెప్పడం వల్ల మాకు ఆ సీరియస్నెస్ లేకపోయిండొచ్చు. 26 మందిని మతం ఆధారంగా కాల్చి చంపడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ దుర్ఘటన? అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే, ఖచ్చితంగా ఖండించాలి. అట్ ద సేమ్ అంటే చాలా బాధకరమైన విషయం కూడా అది. మేము ఏదో సేఫ్గా బయటకు వచ్చేసాము అనడం కంటే కూడా అనవసరంగా వాళ్ళు బలి అయిపోయారే అన్న బాధ మమ్మల్ని ఎక్కువ బాధించింది. ఉగ్రమూకల దాడిని మీరైతే దేశము ప్రపంచ దేశ అధినేతలు అందరూ ఖండిస్తూ ఉన్నారు, ఒక భారతీయులుగా అందరం ఖండిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఈ యొక్క భారత ప్రభుత్వం తీసుకోవాలని మీరు భావిస్తూ ఉన్నారు? అంటే పెద్దవాళ్ళు మనకంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అంటే ఎలా పోవాలంటే ఆ విషయంలో నా నాలెడ్జ్ చాలా తక్కువ. మనము మన అందరు ఆవేశంతో అంటారు కాల్ చేయండి, చంపేయండి, వెంటనే యుద్ధం ప్రకటించండి అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే మన దేశ ప్రజలను కూడా ఆలోచించాలి కదా. యుద్ధము అంటే కేవలం వాళ్ళ మీద ఒక్కటే చూపించేది కాదు, మన జవాన్ల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఎంతో వేరే ఫ్యామిలీని, భార్య పిల్లల్ని అందరినీ వదులుకొని వాళ్ళు మన దేశం కోసము జవాన్లు మన కాపు కాస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాల్సిన ఇది ఉంది. ఇప్పుడు సింధు జలాలు అలా అంటే అది ఎవ్వరికీ ఎఫెక్ట్ కాదు, అంటే ప్రాణ నష్టం కలగంది, ఎలాంటి ప్రాణ నష్టం ఎవరికీ కలగండి. అలాంటి యాక్టివిటీ, అలాంటి డెసిషన్స్ తీసుకొని వాళ్ళకి అంటే ఆర్థికంగా వాళ్ళని వీక్ చేసి
అంటే వాళ్ళు ఉద్రేక పడకోకుండా ఒక్కసారి ఆర్థికంగా ఎకనామిక్గా వీక్ అయిపోయినారంటే ఈ ఉద్రేకం ఉండదు వాళ్ళకి. ఆ రకంగా వాళ్ళని ఎకనామిక్గా వీక్ చేసి వాళ్ళకి ఒక బుద్ధి చెప్తే బాగుంటుంది అనుకుంటా. కానీ మన మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంటు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అదర్ ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇదేది ఏమంటారు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ అడ్వైజర్స్ కూడా అన్ని పరిగణనలోకి తీసుకొని మంచి డెసిషనే తీసుకుంటారు, వాళ్ళకి బుద్ధి చెప్పే డెసిషన్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను. మేడం, ఈ ఘటనతో మీరు అక్కడే నియర్ బై ఉన్నారు, మీ పైన ఏమైనా దాడి జరుగుతుందని మీరు ఏమైనా భయపడ్డారా? లేదు అస్సలు భయపడలా. ఎందుకంటే శ్రీనగర్ కాశ్మీర్ పీపుల్ చాలా మంచి వాళ్ళు. అది బార్డర్లో జరిగింది, వాళ్ళు దొంగచాటు దెబ్బ కొట్టినారు కాబట్టి అలా జరిగిందే తప్పనిచ్చి ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి మాత్రం వాళ్ళకి చేసేంత ధైర్యం లేదనుకుంటున్నాను నేను. ఈ ఘటనతో మీరు అంటే రాబోయే రోజుల్లో అటువైపు టూర్లు వెళ్ళాలనుకుంటున్నారా, లేదా మీ సందేహాలు ఏమైనా ఉన్నాయా వాటిపైన? మేము అక్కడ టూర్ మాకు డ్రైవరు ముస్లిమే, మాకు వెళ్ళినప్పటి నుంచి ఒక కారు డ్రైవర్ ఇచ్చారు, వాళ్ళకు చెప్పొచ్చాము అప్పంతో ఏ छोड़ता नहीं कभी भी ఏ పహలగాం देखना ही पड़ता मेरे को. అప్పుడు ఇంత దూరం వచ్చినాము మేము, ఎప్పటికైనా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే ఈ మినీ స్విట్జర్లాండ్ ఖచ్చితంగా మేము చూస్తామని వాళ్ళకి చెప్పాము. వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఎవరో చేసిన దానికి మా కాశ్మీరీస్ అంతా బాధపడాల్సి వస్తుంది. 75% మేము టూరిజం మీద డిపెండ్ అయ్యి 3 years నుంచి చాలా హ్యాపీగా ఉన్నాము. మా ఎకానమిక్గా కూడా మేము చాలా ముందు దానిలోకి వెళ్తున్నాము. కరెక్ట్ ఈ టైంకి వచ్చి డిస్టర్బ్ అవుతుంది. ఇంకా యంగ్ కపుల్ ఇక్కడ కాశ్మీర్ అనేది ఆలోచిస్తారా అనేది మాకు చాలా బాధగా ఉందని వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. ఎస్, అయితే పెహల్గావ్ దాడి నుంచి క్షేమంగా ఆదుని పట్టణానికి చేరుకొని, అలాగే ఇటువంటి దాడులకు బెదిరేది అంటూ ఏంది లేదు, ఇంకోసారైనా కానీ పెహల్గావ్ ఆ యొక్క అందాలను నేను ఖచ్చితంగా వీక్షిస్తాను, వీటికంటే మన భారతదేశం కూడా భయపడదు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటికి ధీటుగా స్పందిస్తుంది అని చెప్పేసి మనకు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ చరణ్తో రాజారంగ, సిఆర్ న్యూస్, ఆదోని.